ప్రియులరా, సాతాను వేసే ఎర చాలా తీపిగా ఉంటుంది. సాతాను వేసే ఎర చూడటానికి చాలా బాగుంటుంది. కానీ ఆ ఎర ఏ గాలముకైతే వాడు కుచ్చి ఉంటాడో ఆ గాలం మాత్రం చాలా బలమైనది. అది ఒక్కసారి మనల్ని పట్టుకుంది అని అంటే విడిపించుకోవటం చాలా చాలా కష్టమైన విషయమని ఈరోజు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అనేక సార్లు యవనస్తులు కానీ పెద్దవారు కానీ ఎవరు దీనికి అతీతులు కాదు. అందరూ కూడా అనుకుంటారు, ఒక్కసారి ప్రయత్నిస్తాను, ఒక్కసారి అనుభవిస్తాను, ఒక్కసారి ఇందులో ఏ రుచి ఉందో చూస్తాను అని ఒక్కసారి అంటారు. కానీ ఆ తర్వాత దాన్ని వదలలేక ఉంటారు. ఒక ఇద్దరు స్నేహితులు, ప్రియులరా, మరి చదువుకునేటువంటి ఆ ఇద్దరు స్నేహితులు ఒక చిన్న నదిని దాటి వారు స్కూల్కు వెళ్ళాలి. వరదలు వచ్చిన సమయంలో ఒక స్నేహితుడు, నేను రానురా భయ్, ఈ వరదలు వస్తూ ఉన్నాయి, నువ్వు వెళ్ళు అని అన్నప్పుడు ఆ వరదలు ఎక్కువగా ఉన్న సమయంలో ఆ స్నేహితుడు వారిస్తూ వద్దు అని చెప్తూ ఉన్నా కూడా ఒక స్నేహితుడు, నాకు ఈత వచ్చు, అది వచ్చు, ఇది వచ్చని తాను నదిలోకి పోయాడు. వరద ప్రవాహంలో కొట్టుకొని పోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఒక పెద్ద వస్తువు తనకు దొరికింది. ప్రియులరా, ఆ వస్తువును పట్టుకున్నాడు, పోయి ఆ పొదల్లో ఇరుక్కున్నాడు. ఉదయం లేస్తేనే చీకటి, ఉదయం ఆ రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఉదయం లేచిన తర్వాత గ్రామస్తులందరూ వచ్చి చూస్తే ఆ యవనస్తుడు ఇంకా అక్కడక్కడే కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. చూస్తే వారు గట్టిగా సంతోషంగా ఉంది, కనిపిస్తూ బతికి ఉన్నాడని, కానీ భయంగా ఉంది వాడు పట్టుకున్నటువంటి వస్తువు. వాడు ఒక ఎలుగుబంటిని పట్టుకున్నాడు, చిన్నపిల్లవాడు. ఆ ఎలుగుబంటిని పట్టుకుని ఉన్నటువంటి ఆ యవనస్తుడి చిన్నపిల్లవాడిని ఆ గ్రామస్తులందరూ అన్నారు, వదిలేరా, బయటికి రారా, వదిలేరా అని గట్టిగా కేకలు వేస్తూ ఉంటే ఆ యవనస్తుడు అన్నాడు, నేను వదలటానికే ప్రయత్నిస్తున్నాను కానీ ఇది నన్ను వదలట్లేదు. ప్రియులరా, పాపం అంతే. మనము పట్టుకుని వదలగలము అని మనం అనుకుంటాం, కానీ పాపం నిన్ను వదిలిపెట్టనివ్వదు. పాపం నిన్ను పట్టేస్తుంది. పాపము నీ యొక్క బలహీనతను గురిపెట్టి కొడుతుంది. నీ బలహీనతలో నిన్ను శోధిస్తుంది. నీ బలహీనత నుంచి బయటికి రావడానికి ఒప్పుకోదు. ఇంకొకసారి తర్వాత అని నీ జీవితం నాశనం అయ్యేంత వరకు ఆ పాపము నిన్ను శోధిస్తూనే ఉంటుందని ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మానవ నైజం ఏంటంటే ప్రియులరా, వీ బికమ్ సూపర్ హీరోస్ ఇన్ అవర్ ఓన్ సైట్. మన దృష్టిలో మనం సూపర్ హీరోస్ అనుకుంటాం. ఎలా అనుకుంటామంటే, నాకేం పర్వాలేదండి, ఎంత కష్టం వచ్చినా నేను భరించగలను, ఎంత పెద్ద శోధన వచ్చినా నేను జయించగలను, ఎంత పెద్ద పన్నాగం సాతాను నా మీద వేసినా నేను గుర్తుపట్టి జయిస్తాను అనుకుంటాం. ప్రియులరా, అది అనుభవించేప్పుడే మనకు తెలుసు మనం అనుకున్నంత బలవంతులము కాదు అని. మన జీవితాలు అనేక సార్లు బలహీనతము ప్రియులరా. అందుకనే గొప్ప వారు సహితము చిన్న పాపాల ద్వారా వారి జీవితాలను నాశనం చేసుకున్నారు అనేటువంటి మాటను ఈరోజు నేను గుర్తు చేస్తూ ఉన్నాను.